రామరాజ్యం ముసుగులో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని ఖండిస్తున్నాం. సిపిఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ తిరుపతిగా పేరొందిన బాలాజీ టెంపుల్ అతి ప్రసిద్ధమైనది. ఆలయం అభివృద్ధి కోసం రంగరాజన్ ఎంతో కృషి చేశారన్నారు. రంగరాజన్ లౌకికవాద, ప్రజా సామ్యవాద, పరమత సహనం కలిగిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిపై మతోన్మాదులు దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే చర్యగా ఉందన్నారు. రంగరాజన్పై దాడి చేసిన వ్యక్తులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని, పూజారులపై ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల పైన దాడి చేసిన సంఘటనని సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈరోజు ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారు చాలా ఎంతో విద్యావేత్త. ఆయన జాబ్ చేస్తూ సైంటిస్ట్గా ఈ రాష్ట్రానికి, దేశానికి అనేక సేవలు అందించిండు. అట్లాగే రిటైర్ అయిన తర్వాత ఆ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో బాలాజీ ఆలయానికి ప్రధాన పూజారిగా ఉంటూ ఆ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేసిన దాంట్లో ఆయన పాత్ర ప్రధానమైనది. అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు హిందూ అంటే రామరాజ్యం పేరు మీద మతోన్మాదులు దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం. ఆయన ఈ దాడికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన చేసిన చర్య ఏదైతే ఉందో ఒక దళితుని పూజారిగా చేసిండు. దళితుని పూజారిగా చేయడం అనేది ఈ ఆర్ఎస్ఎస్కు, మతోన్మాదులకు రుచించడం లేదు. కాబట్టి రామరాజ్యం పేరుతో ఈరోజు ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ప్రజాస్వామికవాదులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే, దేవుని కోసం పనిచేస్తున్న, దేవుని ఆలయం కోసం పనిచేస్తున్న పూజారి పైన దాడి చేసే పరిస్థితికి ఈరోజు మతోన్మాదులు దిగజారిండు. కాబట్టి ఇది సరైనది కాదు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చర్యలను మేము సమర్థించము. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి 3 నెలల్లో ఆ నిందితుడిని శిక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ పూజారుల మీద కానీ ఆలయాల మీద దాడులు జరిగినా సిపిఎం పార్టీ స్పందిస్తుందని చెప్పేసి ఈరోజు మా రాష్ట్ర కార్యదర్శి కూడా బాలాజీ ఆలయానికి వెళ్ళి పూజారి గారిని మాట్లాడించి రావడం జరిగింది. ఎక్కడ జరిగిన ఆలయాలు అనేది ప్రజలందరికీ సంబంధించినవి, ఎవరి నమ్మకాలు వారివి. కాబట్టి ఆలయాల మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.